హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్. పండుగలన్నీ అయిపోయినాయి భయ్యా! ఇగ మంచిగా ఏం లేకుండా డ్రైనేజీలన్నీ క్లీన్ చేసేసుకుంటాం. ఎందుకంటే పండుగ ముందల రాలేకపోయినాం. మంచిగా క్లీన్ చేద్దామంటే ఇగ పండుగ అయిపోయింది. ఇంటి ముంగట చెత్త అనేది ఏస్తే గలీజుంటది. అందుకే ఇగ పండుగలు అయిపోయినంక డ్రైనేజీల మీద పడ్డాం. చూడొచ్చు కొంచెం ఈ వర్షాల కారణంగా కొంచెం అతురు గడ్డి అనేది పెరుగుతుంది. ఈ గడ్డి అంతా క్లీన్ చేసేసుకుంటాం. ఎందుకంటే ముర తీసేటప్పుడు మా కాళ్ళ మీదనే పడతది ఆ చెట్లకు తాకి. అందుకే ఫస్ట్ గడ్డి సాపేసుకున్నాంక ఈ డ్రైనేజీలన్నీ తీసేస్తాం. చూ చూడొచ్చు ఇక్కడ ఏందంటే ఇక్కడ గడ్డి లేదు. గడ్డి లేని దగ్గర మంచిగా డ్రైనేజీలు మంచిగా ఈజీ అయిపోతాయి తీయడానికి. గడ్డున్న కాడ మాత్రం ఏం చేయాలంటే గడ్డి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్నాంక డ్రైనేజ్ అనేది తీసేయాలి. మా పని మొత్తం ఖరాబ్ చేసేటియి కోళ్ళే భయ్యా! ఈ కోళ్ళు పాడుగాను తీసినందుకు మొత్తం మోర్లే నొక్కుతాయి. ఇగ మా పని మొత్తం గానే ఖరాబ్ అయితది. సో, ఇంకోటి చూడొచ్చు ఇక్కడ మా వోళ్ళు కష్టపడుతుర్రు. ఈ డ్రైనేజు ఇది పెండింగ్ పడ్డది. చాలా వరకు వాటర్ అనేది పోతలేవు. కొన్ని డ్రైనేజులు సరిగ్గా కాలేకపోయినాయి. ఇది గూడా అసొంటి బాపద్దే. చాలా కష్టపడి మా వోళ్ళు డ్రైనేజ్ చూడొచ్చు కనబడతనే లేదు. మొత్తం ఏం లేకుండా చెట్లన్నీ మా ఎత్తు చెట్లు పెరిగినాయి. మా వోళ్ళంతా నీట్‌గా చేసిర్రు. రాళ్ళు, రప్పలు పడేత్తే ఇగ తీసేసిర్రు. ఇంకొక విషయానికొస్తే ఇక్కడేందిరా అంటే డ్రైనేజ్ లేక కొంచెం ఇబ్బందయితుండే. ఇగ ఇక్కడ ఈ ఫ్లో అనేది ఆ మోరు నీళ్ళని ఆపుతుంది. సో, ఆ రాళ్ళనేది అడ్డం పెట్టేసి ఆ ఫ్లోని ఆపగలిగిన. ఆపేసరికి మోరు నీళ్ళనేటివి కదులుతున్నాయి. లేకపోతే మొన్నటిదాకా కదలలేదు. చాలా ఇబ్బంది పడ్డారు అక్కడున్న వాళ్ళు. సో, ఇప్పుడేందిరా అంటే మంచిగా రాళ్ళు అడ్డం పెట్టేసరికి మంచిగా వాటర్ అనేది ఎళ్ళిపోతున్నాయి. ఈ ఫ్లో అనేది అటు తన్నుతుందన్నట్టు. తన్ని వాటర్ అన్నీ ఆగుతున్నాయి. సో, స్టోరేజ్ వాళ్ళకు దోమలు, ఈగలు అన్నీ తయారై జ్వరాలొస్తున్నాయంటే రాళ్ళు అడ్డం